హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి ప్రెసెస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి ముందు వీడియో అండి. ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది కనుక ఆ వీడియో కనుక చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది మా హస్బెండ్ సర్ప్రైజ్ చేసిన వీడియో నన్ను. ఎందుకంటే తను హైదరాబాద్లో ఉంటారు కదా, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో డెలివరీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. సో ఆ సంక్రాంతి కంప్లీట్గా వీక్ అంతా లీవ్స్ పెట్టుకొని వచ్చాడు. ఎందుకంటే తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదనమాట. సో సర్ప్రైజ్గా ముందుగానే వచ్చేసారనమాట. నైట్ 7కి వస్తానని చెప్పి మార్నింగ్ 11:30కే వచ్చాడు. సో మా పప్పికి బాగా ఇష్టము తనంటే. చూడండి ఎలా ఎగురుతుందో. ఈ పప్పీస్కి చాలా ప్రేమ ఉంటుందండి, అది చెప్పలేము. ఒక్కసారి చూసి ఇష్టపడిని అంటే ఇంకెప్పటికీ మర్చిపోరు. ఎంతకాలం తర్వాత వచ్చినా కూడా వాటి కళ్ళల్లో ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఆ కళ్ళల్లో ప్రేమకి కరిగిపోవచ్చండి. అది ఎంత గోల చేసినా వదులుకోలేము వాటిని, అలా అలవాటు అయిపోయింది మాకు అది. సో రాగానే ముందు ఎవరితో మాట్లాడకూడదు, దాన్ని ఇట్లా సవరించాలి, లేకపోతే ఊరుకోదు. సో చూడండి, నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను ఈ బొమ్మ తీసుకురమ్మన్నానండి. ఎందుకంటే అది ఎయిర్ బెలూన్, హీలియం గ్యాస్ బెలూన్ అలా ఎగురుతూ ఉంటుంది కదా. ఇక్కడ దొరకట్లేదు అనమాట మాకు చీరాల్లో. హైదరాబాద్లో దొరికితే తీసుకురా అంటే తీసుకొచ్చాడు. చూడండి, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత, అంటే 1.5 month తర్వాత డైరెక్ట్గా చూస్తున్నాడు అనమాట. ఎంత కష్టంగా ఉంటుందో దూరంగా ఉండడం చిన్నపిల్లలకి, మన పిల్లలకి. బట్ తప్పట్లేదు. ఎంత వీడియో కాల్లో చూసినా ఇలా డైరెక్ట్గా చూసినప్పుడు ఆ ఫీలే వేరు. నాకు చాలా హ్యాపీగా ఉంది తనని చూసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నన్ను సర్ప్రైజ్ చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వడండి. నా మట్టి బుర్రకు అర్థం కాదు. తను చెప్పినవి అన్నీ నమ్మేస్తాను. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే ఆఫీస్లో యాక్సెస్ వేసి ఇప్పుడు స్టార్ట్ అవుతాము అని చెప్పాడనమాట. తీరా చూస్తే బయట కార్లో దిగుతున్నాడు. నేను ఊరికే బయటకు వెళ్తే కార్ కనిపించింది, ఇంకా కనిపెట్టేశాను అనమాట. ఇంకా తను వచ్చాక ఫస్ట్ బాబుని ఎత్తుకొని కొంతసేపు ఇంకా తనతోనే ఉన్నాడు. ఒక 1 hour ఇంకా తనతోనే ఉన్నాడు అనమాట. తెచ్చిన బొమ్మలు వాడిని ఆడిపించుకుంటా అలానే ఉన్నాడు. చూడండి, అసలు అంటే చాలా బాగుంది నాకు ఈసారి. ఏంటంటే చాలా రోజుల తర్వాత, ఎప్పుడు మ్యారేజ్ అయ్యాక ఇంత దూరం ఇన్ని రోజులు ఉండలేదు తనను వదిలేసి. అసలు ఎలా మేనేజ్ చేసుకుంటాడో అని చాలా వర్రీ అయ్యేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో కూడా తను లేదు నేను ఖచ్చితంగా మేనేజ్ చేసుకుంటాను, నువ్వేం వర్రీ అవ్వద్దు అని అన్నాడు. చెప్పినట్టుగానే చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు. హౌస్ని నీట్గా ఉంచుకుంటూ, కుదిరినప్పుడు మ్యాక్సిమం కుకింగ్ చేసుకుంటున్నాడు ఇంట్లోనే. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాడు కదా, టైం పాస్ అయిపోతుందంటే ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, ఎవరు లేరు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ దానికి తగ్గట్టు మా బ్రదర్ ఒకడు ఉన్నాడనమాట, మా తమ్ముడు. వాడు ఉంటున్నాడు ప్రసాద్తో. సో ఇద్దరు ఒకటే ఆఫీసు, చక్కగా ఇంట్లో చేసుకొని వెళ్తున్నాడు. సో ఈ బొమ్మలు కొనేటప్పుడు నాకు వీడియో కాల్ చేశాడనమాట. ఏది కావాలి, అక్కడ స్పైడర్ మ్యాన్ అవేవో బొమ్మలు ఉన్నాయండి. నాకు ఆ సూపర్ హీరోస్ అవేమీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు. సో ఇది బాగుందని తీసుకురమ్మన్నాను. సో అబ్బాయి కదా, అమ్మాయికి అయితే అక్కడ పింక్ కలర్ బాల్స్, బార్బీస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ వీటికి ఎందుకులే అని చెప్పి ఏరోప్లేన్ బాగుండిద్దని ఇది తెమ్మన్నాను. చూడండి, కొత్తగా చేసే అన్నీ చూస్తున్నాడు. టర్నింగ్ అవుతున్నాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే 2 toys నాకు తెలియకుండా ఆర్డర్ చేశాడు అమెజాన్లో, సర్ప్రైజ్ చేద్దాంలే అని. ఎందుకంటే తనకి ఇవన్నీ ఏం పెద్దగా పట్టించుకోడు. షాపింగ్, ఇంట్లో కావాల్సినవి ఏవైనా, ఈవెన్ తన బట్టలు ఏవైనా నేనే ఆర్డర్ చేయడం, నేనే కొంటూ ఉంటానన్నమాట. అలాంటిది మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని నాకు చెప్పకుండా అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు. అది ఏమైందంటే ప్రైమ్ అకౌంట్ ఇద్దరికి కామన్గా ఉంటుంది. సో నేను కనిపెట్టేశాను, ఆర్డర్స్లో నాకు నోటిఫికేషన్ వస్తే చూశాను. బట్ ఎందుకులే మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు కదా అని నేను తెలియనట్టుగానే
బాగానే ఉన్నాను అప్పటి వరకు. తర్వాత చెప్పాను నాకు ముందే తెలిసిన ఆర్డర్ పెట్టామనని. సో ఈ 2 టాయ్స్ చాలా బాగున్నాయి, కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇలాంటి బొమ్మలు నేను చూడలేదు. ఇప్పుడు కాలం ఒకప్పుడు బొమ్మలు వేరు, ఇప్పుడు అన్నీ వేరండి. ఇది టాకింగ్ టాము, మనం చెప్పేది రిపీట్ చేస్తుంది. అండ్ ఇంకోటి డాన్సింగ్ మంకీ అనమాట. ఇవేంటంటే వీడు కొంచెం పెద్దవాలి, బాగా గ్రాప్ చేయాలంటే 6 months ప్లస్ పిల్లలైతే కొంచెం వీటిని బాగా పట్టుకొని వాటిని కొంచెం గుర్తుపడడం స్టార్ట్ చేస్తారు. సో వీడు ఇంకా చిన్నగానే ఉన్నాడు కదా, అప్పుడే కాదు. బట్ ఏంటంటే ఏడుస్తుంటే దానిలో మ్యూజిక్ వస్తుంది ఆ టాకింగ్ టామ్లోంచి, వాటికి కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు. సో బాగున్నాయి. ఇంకా ముచ్చట్లన్నీ అయిపోయాక సాయంత్రానికి నేను ఫ్రెష్ అప్ అయ్యి మా హస్బెండ్ కోసం స్వయంగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. ఇక మా అమ్మ ఏంటి కొత్తగా ఏదో చేస్తుందని చెప్పొచ్చి అడుగుతుంది. అక్కడ హైదరాబాద్లో అయితే కంప్లీట్గా ఇంట్లో పని, వంట, నా జాబు అన్నీ నేనే చూసుకుంటానండి. డెలివరీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో బయట ఊరికే పైన పని అంతా చేస్తున్నాను. వంట మాత్రం కంప్లీట్ అమ్మ డాడీ ఇద్దరు చూసుకుంటారు. సో చాలా రోజుల తర్వాత నాకే తనకు వండి పెడితే బాగుంటుంది అనిపించి ఇంక మొత్తం నేనే చేస్తాను, మీరు ఎవరు రావద్దు అని చెప్పి నేనే కట్ చేస్తున్నాను అన్నీ. కంప్లీట్గా మొత్తం కర్రీ నేనే చేశాను, బాగా వచ్చింది. అంటే దోశ విత్ చికెన్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం, మేమైతే ఎప్పుడు రెడీగా ఉంటాము. మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో దోశ విత్ చికెనే తింటాము. చట్నీ ఎప్పుడు కామనే కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. సో చికెన్ విత్ చపాతీ ఆర్ దోశ ఆర్ విత్ చికెన్ కర్రీ, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలో కూడా చాలా బాగుంటాయండి, నాకు ఇష్టం పర్సనల్గా. బట్ ప్రసాద్కి అంత ప్రిఫర్ చేయడు, దోశలోనే ఇష్టపడతాడు. సో మొత్తం కట్ చేసుకొని నా స్టైల్లో చేశాను చికెన్ కర్రీ. ప్రసాద్కి కామన్గానే ఉంది, బట్ మా నాన్న తిని ఏదో వెరైటీగా ఉంది అని అన్నారనమాట. నేను ఒక రకంగా చేస్తాను, కుక్కర్లో చేస్తాను. సో ఎవరి స్టైల్ ఆఫ్ కుకింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. సో మాకు ఎలా అలవాటో అలాగే చేశాను అనమాట. ఎందుకంటే దానికి ఓల్డ్ ఫ్లేవర్ గుర్తు రావాలి, నేను చేసింది నా చేతితో చేసి పెట్టింది అని చెప్పి నాకు ఎలా వచ్చో అలా చేసి పెట్టాను. బాగుంది, బాగా తిన్నాడు. యా మంచిగా అనిపించిందండి.